మంగ్లీకి రోజు రోజుకి ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న 10 ఛానల్ని తీసుకొని సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ కొన్ని తాండాలకు వెళ్ళాడు. ముందుగా పలుగు తాండా, పాల్తీ తాండా, ఇక్కడ వీళ్ళ సమక్షంలోనే ఇంకొక వ్యక్తి మరణించాడు. అతను ఏజెంట్ గా ఉండి అతను చాలా మంది దగ్గర డబ్బులు కట్టించడం వల్ల ప్రెజర్ పెరిగిపోయి ప్రెజర్ తట్టుకోలేక అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 200 మందికి పైన మేము చనిపోతామని చెప్తున్నారు. అందరూ పేదవాళ్ళు. సో సాక్ష్యాలను కూడా బలంగా ప్రవేశపెడుతున్నారు. నిన్న చాలా మంది ప్రామిసర్ నోట్ను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను ఇచ్చారు. క్లియర్ గా మంగ్లీకి రోల్ ఉందనేది బాధితులందరూ ముక్తఖండంతో చెప్తున్నారు. మంగ్లీ అనేక సార్లు వాళ్ళ ఊరికి వచ్చిందని, మంగ్లీ ఆఫీసులకు కూడా వచ్చిందని, డబ్బులు తీసుకెళ్లిందని, మంగ్లీ తమ్ముడు దీంట్లో ఫుల్గా శివ ఇన్వాల్వ్ అయినాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఒక రకంగా తాండాలన్నీ మంగ్లీ రోల్ ని చెప్తున్నారు.